మీ ఫిల్మోగ్రఫీ గురించి చూసుకున్నట్లయితే ఫస్ట్ మీరు చెప్పినట్లుగా 17 ఆ ఇయర్స్ నుంచే స్టార్ట్ చేశారు. అండ్ అప్పట్లో అయితే టాలీవుడ్ హృతిక్ రోషన్ అని చెప్పి ఒక టాక్ ఉంది, మీకు తెలుసా? తర్వాత ఏమన్నారు? అన్నారు ఆ తర్వాత లేదు లేదు మన నవదీపే అని కళ్ళు చెప్పేసి చూసి మోసపోయి ఉంటారు వీళ్ళు. పిల్లికలు అని చెప్పి చాలా నేర్చుకున్నాం చాలా రకాల డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిల్మ్స్, డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్. ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో మీ వేవ్ చూసి హీఈస్ గోయింగ్ టు బి ఆన్ లైక్ టాప్ అక్కడ వరకు ఏది ఆపేసింది అని అనిపిస్తుంది? అట్లేం లేదు, రాంగ్ జడ్జ్మెంట్ ఆఫ్ ఫిల్మ్స్ కదా. కొన్ని సినిమాలు ఆడకపోతే ఎవరు ఆపాలి, మనం ఎవరు ఆపాల్సిన వస్తుంది. సినిమాస్ ఇప్పుడు ఒకటి సినిమాలు ఆడేసి భయంకరమైన స్టార్డం వచ్చేసి దాని తర్వాత మనం ఆ సక్సెస్ని యూనో హోల్డ్ చేసుకోలేకపోయామంటే మనం వెనక్కి వెళ్ళి ఆలోచించవచ్చు ఏం తప్పు చేసామని. క్లియర్గా ఇక్కడ ఏంటి, సినిమాలు వాజ్ అ రాంగ్ చాయిస్. అంటే అప్పుడుకున్న మెచ్యూరిటీకో లేదా అప్పుడుకున్న ఇప్పుడు ఫస్ట్ ఫిలిం డింట్ డూ వెల్, సెకండ్ ఫిలిం డింట్ డూ వెల్, థర్డ్ ఫిలిం డింట్ డూ వెల్, గౌతమ్ ఎస్ఎస్సి బాగా ఆడింది, తర్వాత ఫిఫ్త్ ఫిలిం డింట్ డూ వెల్. అంటే ఆ ఫస్ట్ 1 2 3 4 5 6లో నాకు పెద్ద చాయిస్ అంటే ఈ ముందున్నవి ఇవి. అండ్ దెన్ ఆల్సో అంటే లిటరల్లీ ఎట్లుండేది, ఎవడో బచ్చగాడు 18 ఏళ్ళు వాడికి ఇప్పుడు కొత్త ప్రొడ్యూసర్, పెద్ద ప్రొడ్యూసర్ వచ్చి, చాలా పెద్ద ప్రొడ్యూసర్ వచ్చి బాబు ఇదమ్మ కదా, ఇదమ్మ మన సినిమా అంటే సార్ నేను ఆలోచించి చెప్తాననే సీన్ ఉండేది కాదు. ఆబ్వియస్ అంటే వాళ్ళు కూడా ఏదో ఫ్లాప్ సినిమా తీద్దామని ఎవరు రాలేదు కదా, వాళ్ళకి అది బాగుంది అనిపించి దానికి నేను సూట్ అవుతాను అనిపించి నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చే పెట్టారు. నేను ఆ మంచి ఆపర్చునిటీ అనేది చేశాను, దాంట్లో ఎవరిని అనడానికి లేదు. నేనంటే ఆ సినిమా వర్కౌట్ అవ్వలేదు, దానికి కావాల్సిన కమర్షియల్ రాలేదు. చందమామ ఒకటి వచ్చింది, గౌతమ్ ఎస్ఎస్సి వచ్చింది, మిగతా 25 ఫిల్మ్స్లో సినిమాలు కూడా పెద్దగా మనకు గుర్తుండదు. దేర్ ఆర్ ఫిల్మ్స్, గుడ్ ఫిల్మ్స్, ఇప్పుడు ఆర్యా 2 చేసాం, సమ్ ఆర్ దేర్ డెఫినెట్లీ. అంటే టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, కమర్షియల్గా మనం ఎక్కడికో ఎందుకు వెళ్ళిపోలేదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 2003 ఇది 2025 22 ఇయర్స్ అయింది. అది అలా కూడా చూసుకోవచ్చు, లేదా చాలామంది వచ్చారు చాలామంది వెళ్ళారు, బట్ స్టిల్ రిలవెంట్గా ఉండి ఈ టైంలో కాస్తో కూస్తో వాట్ ఎవర్ దేర్ ఇస్ అ గుడ్ రోల్ వన్స్ ఇన్ వైల్ ఇచ్చేది ఈ స్టిల్ దేర్ అని కూడా చూసుకోవచ్చు. ఇట్స్ ఆల్ పర్స్పెక్టివ్. సరే మీరు అడిగిన క్వశ్చన్కి ఏం తప్పు జరిగిందంటే ఆ టైంలో మనకున్న చాయిస్తో మనకున్న జడ్జ్మెంట్తో మనం చేసిన సినిమాలు వేర్ నాట్ ద రైట్ కమర్షియల్ ఫిల్మ్స్, అంతే. దాని మించి మనం మీకు ఎవరైనా సజెస్ట్ చేసే వాళ్ళ అంటే అప్పుడు అసలు మీరు తీసుకున్నారా కదా ఆ సినిమా తీసుకొచ్చిన ప్రొడ్యూసర్ ఆర్ డైరెక్టర్ వెరీ కాన్ఫిడెంట్. సో మనకి ఇప్పుడు దాన్ని విని నేను యాక్చువల్లీ అనడానికి అంత సీన్ లేదు, ప్లస్ నాకు తెలియదు కదా, అవును బాగానే ఉందను. సీరీస్ ఆఫ్ థింగ్స్. మీరు ఎలా ఇండస్ట్రీకి వచ్చారు అంటే 18 years కే మూవీతో, అండ్ తమిళ్లో అసలుకి అట్లా ఎట్లా ఎంట్రీ ఇచ్చారు? తేజ గారే కదా. అంతేనా? తేజ గారు వాజ్ ఒక ఉదయకిరణ్, తర్వాత ఒక నితిన్, తర్వాత థర్డ్ వాజ్ మీ, జై అనే సినిమా. దట్ వాజ్ ఆల్ రెడ్ కార్పెట్ ఎంట్రీ, చాలా బ్యూటిఫుల్గా జరిగింది. చాలా 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 జర్నీ ఇప్పుడు దాకా బాగా జరిగింది, ఇంకా బెటర్గా జరుగుతుంది విత్ ద క్లారిటీ అండ్ వాట్ యు కాల్ స్టేట్ ఆఫ్ మైండ్ ఐ హ్యావ్ అనేది.